ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సీఎం అత్యవసర భేటీ కానున్నారు. ఇంధన సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చించి ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేయనున్నారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సీఎం అత్యవసర భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఏదైతే పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా యూరియా నిల్వలకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం మనం చూస్తున్నాం. గడిచిన 2-3 రోజులుగా పెట్రోల్ బంకుల దగ్గర భారీగా వందలాది వెహికల్స్ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్యూయల్ కోసం, అటు డీజిల్ కోసం కానీ, అదేవిధంగా పెట్రోల్ కోసం రాత్రంతా కూడా పడిగాపులు కాల్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదే సమయంలో యూరియాకి సంబంధించినటువంటి నిల్వల మీద కూడా పెద్ద ఎత్తున అది చాలా నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే ముఖ్యంగా ఫ్యూయల్, అదేవిధంగా యూరియా నిల్వలకు సంబంధించినటువంటి ఇష్యూ, ఇది ఏదైతే యుద్ధం సంబంధించినటువంటి ఇష్యూకు ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు దేశానికి రావాల్సినటువంటి యూరియా సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కానీ, గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కానీ, మొత్తం ఫ్యూయల్ సంబంధించి మొత్తం కూడా తగ్గిపోవడం, ఇది కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇమీడియట్లీ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం, వాస్తవానికి ఇలా మార్నింగ్ షెడ్యూల్ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్నారు. అక్కడ ఒక పెళ్లి కార్యక్రమాన్ని చూసుకొని హైదరాబాద్ మళ్ళీ తిరిగి వస్తున్నారు. రావడంతో అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. ఈ అత్యవసర సమావేశాల్లో మంత్రులు పాల్గొంటారు, అధికారులు పాల్గొంటారు. ఈ ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఈ చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కాసేపటి క్రితమే తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదు అనేది చాలా స్పష్టంగా వాళ్ళ అసోసియేషన్, డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇంధన కొరతపై వస్తున్నటువంటి వార్తలను ఖండించినటువంటి పెట్రోలియం అసోసియేషన్ హెచ్పిసిఎల్ గానీ, ఐఓసిఎల్ గానీ, బీపీసీఎల్ పెట్రోలియం కంపెనీలో సరిపడా నిల్వలు ఉన్నాయని కూడా వాళ్ళు పేర్కొన్నారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తీసుకోవద్దని, అవసరానికి తగ్గట్టు పెట్రోల్ కొనుగోలు చేయాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే వాస్తవానికి వాళ్ళు ఆ రకంగా చెప్తుంటే బయట మాత్రం పరిస్థితి మరోలాగా ఉంది. వందలాది వెహికల్స్ క్యూ కడుతున్నాయి, కార్లు క్యూ కడుతున్నాయి. రాత్రి కూడా అర్ధరాత్రికి ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా జంక్షన్స్ వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే గ్యాస్ సమస్యతో ఇప్పటికే హోటల్స్ దాదాపుగా మూతపడ్డ పరిస్థితి ఉంది. చిరు వ్యాపారులందరూ కూడా వ్యాపారం చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్ కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అసలు బయటికి జనాలు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. నిత్యావసర వస్తువులకు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. వ్యాపారులు తమ అవసరాల కోసం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. దీని ద్వారా ఇంపాక్ట్ మళ్ళీ కూరగాయల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువులు భారీగా పెరిగే అవకాశం ఉంది. పిఎల్కి లింక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కనుక ఇమీడియట్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. అసలు నిజంగానే కురిత సృష్టిస్తున్నారా గ్యాస్ డీలర్లు కానీ, అదేవిధంగా పెట్రోలింగ్ సంబంధించినటువంటి ఏజెన్సీలు ఏమైనా చేస్తున్నాయనే విషయం కూడా చెప్తున్నారు. అంటే గతంలో మనం చూసాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ రివ్యూ నిర్వహించారు సెక్రటరియట్ లో. కొంతమందికి కావాలని గ్యాస్ సంబంధించినటువంటి అపోహలు సృష్టిస్తున్నారు అని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే కేవలం కొన్ని అంటే వ్యాపార సముదాయాలకు ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉన్నాయో
అట్లాంటి వాటికి మాత్రమే కొంత ఇబ్బంది ఉంది తప్ప ఈ డొమెస్టిక్ సంబంధించి ఇండ్లలోకి వచ్చేటువంటి గ్యాస్ విషయంలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా లేదు. కావాలని కొంతమంది అపోజ్ సూచిస్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి అయితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్యాస్ తోడు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా కొంత కొరత ఉన్నట్టుగా బయట కనిపిస్తున్న నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తారు. కొరతకు సంబంధించినటువంటి అన్నిటి విషయం మీద రివ్యూ జరుపుతారు. ఎవరైనా నిజంగానే స్టాక్ ని అదనంగా లోపల పెట్టుకుని ఇదని చేస్తున్నారని కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ వాస్తవానికి ఒక చిన్న ఒక ఇష్యూ కూడా బయటకు వచ్చింది నిన్న నుంచి కూడా. కావాలంటే ఈ జలసంధికి సంబంధించినటువంటి ఇష్యూలో రావాల్సినటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో అది రావడంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి డీలర్స్ ఆ అమౌంట్ కట్టడంలో సంస్థ పెట్టాల్సినటువంటి అమౌంట్ కట్టడంలో ఆ టోకెన్ కొంత డిలే అయింది. దానివల్లనే ఈ తాత్కాలిక ఇబ్బంది ఏర్పడింది తప్ప అసలు అలాంటిది ఏమి ఉండదు అని కూడా వాళ్ళు కూడా చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. కనుక వీటన్నిటి మీద అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తారు. దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి కూడా ఉంది. ఇక్కడ బ్లాక్ మార్కెట్ చేసేటువంటి కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అనే ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా దుబ్బులు పెడుతున్నాయి. బీఆర్ఎస్ కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీలో కూడా నిన్న హరీష్ రావు కూడా మాట్లాడారు. అసలు విషయం మీద పట్టించుకోకుండా వేరే విషయాలు మూసి కానీ ఇతర అంశాల మీద మాట్లాడతారేంటి అని కూడా బీఆర్ఎస్ దీని మీద మాట్లాడినటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక ఈ వదంతులు కావచ్చు, అసలు జరుగుతున్నటువంటి వాస్తవం మీద కానీ, అదేవిధంగా వంట గ్యాస్ విషయంలో కానీ, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి ఈ కొరత విషయం కానీ వీటన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలి. నో స్టాక్ అనే బోర్డులు క్యూలైన్లు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాటి మీద ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం ఒక బయటికి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే ప్రతిపక్షాలతో పాటు జనాలు కూడా బయట మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అత్యవసర సమావేశం అయితే చేస్తోంది. దీని మీద ఖచ్చితంగా మధ్యాహ్నం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వెల్లడించే అవకాశం ఉంటుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.